అధికార మతంతో రగిలిపోతూ అరాచకమైనటువంటి పాలన సాగిస్తున్న ఓ నికృష్టుడి వికృత చేష్టలకు ఇది నిదర్శనం. ఒక నేను నియంతను, నేను మాత్రమే ఇక్కడ నాయకును, నా మాటే వేదం, నా మాట కాదని ఎవడైనా వ్యాసాలు వేశారో ఇదే పరిస్థితి వస్తుంది అనేటువంటి హెచ్చరిక జారీ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి. తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబం కూడా వదిలి పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పొత్తూరు వెంకటేశ్వరరాజు గారు ఆయనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, పార్టీలో ఆయనకు జరుగుతున్నటువంటి అణచివేత గురించి ఆవేదన వ్యక్తం చేసే క్రమంలో ఆయన కొన్ని మాటలు ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారి మీద కొన్ని మాటలు జారేరనటంలో మేము కాదనం. కాకపోతే వెంటనే జిల్లా పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు నేను తన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నానని, నేను పార్టీ బద్దుడిగా, పార్టీ నియమావళి బద్దుడిగా పనిచేస్తానని వెంటనే మీడియా ముఖంగా చెప్పినప్పటికీ కొంతమంది అల్లరి మోకలతో అదే పొత్తూరు వెంకటేశ్వరరాజు మీద రకరకాలటువంటి అపవాదులు, అపహాస్యం చేసే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని నిందించి ఎన్నో రకాల విమర్శలు చేశారు. అంతటితో ఆపారంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. నిజంగా ఓ పక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఓ పక్క దశాబ్దాల తరబడి నిర్మించుకునే కాపురం ఉన్నటువంటి ఇల్లు ఎంతటి దారుణం అంటే ఒక వెలువరు గ్రామ ప్రజలే కాదు, ఉండి నియోజకవర్గ ప్రజలే కాదు, యావత్తు సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య, సభ్య సమాజం అసహించుకునేటువంటి చర్య, తనకు సీట్ ఇచ్చి ఆదరించి పదవినిచ్చి గౌరవించినటువంటి అధిష్టానం కూడా తలదించుకునే విధంగా ఈ రకంగా కొంపలు కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా పొత్తూరు వెంకటేశ్వరరాజు గారి వలన ఏ ఒక్కరికి ఉండి నియోజకవర్గంలో నష్టం అయితే లేదు, లాభం లేకపోయినా ఆయన మూలంగా ఎవరికీ నష్టం లేదు. ఆయనకి పార్టీలో జరిగే అణచివేత ధోరణిని ఆవేదన రూపంలో మీకు తెలియచేసినందుకు ఈరోజు ఆయన అపహాస్య పాలైపోయారు, ఆయన ఆసుపత్రి పాలైపోయారు. కుటుంబం 2 రోజులుగా నిద్ర లేకుండా రోధిస్తూ ఉంది. నాలాంటి అభిమానులు దిక్కుతోచని స్థితిలో ఏం చేయలే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆయన కుటుంబ సభ్యులు, మేనమామలు, మేనల్లు కూడా ఏం చేయలే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యా, మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం, 100 గొడ్డులు తిన్న రాంబంధు ఒక్క గాలి తుప్పాను కొట్టుకుపోద్ది. చరిత్రలో చూసాం, పురాణ రామాయణ ఇతిహాసాల్లో చూసాం ఇలాంటి నాయకులు కాలగర్భంలో ఏ రకంగా కలిసిపోయారో అదే స్థితి ఖచ్చితంగా ఈ చర్యలు పాల్పడినటువంటి వారికి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాం, ఇది గ్రామ కంఠం భూమిగా ఉంది. ఇక్కడికి ఇరిగేషన్ అధికారులు వచ్చారు, ఇక్కడ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు వచ్చి దీన్ని తొలగించడం జరిగింది. నేను మీ మీద ఒక విషయం అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా ఈ విషయం మీద పొత్తూరు వెంకటేశ్వరరాజు కుటుంబం కానీ మేము కానీ ఆయన అభిమానులుగా మేము కానీ ఖచ్చితంగా సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసి ఏ అధికారులు అయితే ఇక్కడ భాగస్వాములు అయ్యి, ఏ ప్రజాప్రతినిధులు అయితే ఇక్కడ భాగస్వాములు అయ్యి ఈ విధమైనటువంటి దుస్సాహసానికి, దుస్ఘటనకి పాల్పడ్డారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా మేము నష్టపరిహారం రాబట్టుకునేంత వరకు కూడా మేము న్యాయ పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కరిస్తాను. అధికార మతంతో రగిలిపోతూ అరాచకమైనటువంటి పాలన సాగిస్తున్న ఓ నికృష్టుడి వికృత చేష్టలకు ఇది నిదర్శనం. ఒక నేను నియంతను, నేను మాత్రమే ఇక్కడ నాయకును, నా మాటే వేదం, నా మాట కాదని ఎవడైనా వ్యాసాలు వేశారో ఇదే పరిస్థితి వస్తుంది అనేటువంటి హెచ్చరిక జారీ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి. తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబం కూడా వదిలి పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పొత్తూరు వెంకటేశ్వరరాజు గారు ఆయనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, పార్టీలో ఆయనకు జరుగుతున్నటువంటి అణచివేత గురించి ఆవేదన వ్యక్తం చేసే క్రమంలో ఆయన కొన్ని మాటలు ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారి మీద కొన్ని మాటలు జారేరనటంలో మేము కాదనం. కాకపోతే వెంటనే జిల్లా పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు నేను తన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నానని, నేను పార్టీ బద్దుడిగా, పార్టీ నియమావళి బద్దుడిగా పనిచేస్తానని వెంటనే మీడియా ముఖంగా చెప్పినప్పటికీ కొంతమంది అల్లరి మోకలతో అదే పొత్తూరు వెంకటేశ్వరరాజు మీద రకరకాలటువంటి అపవాదులు, అపహాస్యం చేసే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని నిందించి ఎన్నో రకాల విమర్శలు చేశారు. అంతటితో ఆపారంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. నిజంగా ఓ పక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఓ పక్క దశాబ్దాల తరబడి నిర్మించుకునే కాపురం ఉన్నటువంటి ఇల్లు
ఎంతటి దారుణం అంటే ఒక వెలువరు గ్రామ ప్రజలే కాదు, ఉండి నియోజకవర్గ ప్రజలే కాదు, యావత్ సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య, సభ్య సమాజం అసహించుకునేటువంటి చర్య, తనకు సీట్ ఇచ్చి ఆదరించి పదవినిచ్చి గౌరవించినటువంటి అధిష్టానం కూడా తలదించుకునే విధంగా ఈ రకంగా కొంపలు కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా పొత్తూరు వెంకటేశ్వరరాజు గారి వలన ఏ ఒక్కరికి ఉండి నియోజకవర్గంలో నష్టం అయితే లేదు, లాభం లేకపోయినా ఆయన మూలంగా ఎవరికీ నష్టం లేదు. ఆయనకి పార్టీలో జరిగే అణచివేత ధోరణిని ఆవేదన రూపంలో మీకు తెలియచేసినందుకు ఈరోజు ఆయన అపహాస్య పాలైపోయారు, ఆయన ఆసుపత్రి పాలైపోయారు. కుటుంబం 2 రోజులుగా నిద్ర లేకుండా రోధిస్తూ ఉంది. నాలాంటి అభిమానులు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆయన కుటుంబ సభ్యులు, మేనమామలు, మేనల్లు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయ్యా, మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం, 100 గొడ్డులు తిన్న రాంబంధు ఒక్క గాలి తుప్పని కొట్టుకుపోద్ది. చరిత్రలో చూసాం, పురాణ రామాయణ ఇతిహాసాల్లో చూసాం ఇలాంటి నాయకులు కాలగర్భంలో ఏ రకంగా కలిసిపోయారో అదే స్థితి ఖచ్చితంగా ఈ చర్యలు పాల్పడినటువంటి వారికి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాం, ఇది గ్రామ కంఠం భూమిగా ఉంది. ఇక్కడికి ఇరిగేషన్ అధికారులు వచ్చారు, ఇక్కడ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు వచ్చి దీన్ని తొలగించడం జరిగింది. నేను మీ మీద ఒక విషయం అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా ఈ విషయం మీద పొత్తూరు వెంకటేశ్వరరాజు కుటుంబం కానీ మేము కానీ ఆయన అభిమానులుగా మేము కానీ ఖచ్చితంగా సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసి ఏ అధికారులు అయితే ఇక్కడ భాగస్వాములు అయ్యి, ఏ ప్రజాప్రతినిధులు అయితే ఇక్కడ భాగస్వాములు అయ్యి ఈ విధమైనటువంటి దుస్సాహసానికి దుస్ఘటనకి పాల్పడ్డారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా మేము నష్టపరిహారం రాబట్టుకునేంత వరకు కూడా మేము న్యాయ పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కరిస్తాను.